సార్ మాస్టర్. శుభోదయం, నమస్తే అండి. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను కావిస్తూ నిపద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. కృష్ణాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. ఇవాళ చాలా ముఖ్యమైన సెషన్, క్లినికల్ ఎక్స్పీరియన్సెస్ అనే సెషన్ చాలా ముఖ్యం అండి. ఇది ఎట్లా అంటే మొత్తం చెరుకును తీసి చెరుకు రసాన్ని తీసి మనకి ఇచ్చినట్లు వాళ్ళ యొక్క ముఖ్యమైన అమూల్యమైన అనుభవాలు మనకి ఇవ్వడానికి ముందుకు వచ్చారు. మనకు మా మిత్రుడు, ప్రియమిత్రుడు డాక్టర్ రాజశేఖర్ వారికి ఆహ్వానం. వెల్కమ్ డాక్టర్ రాజశేఖర్ గారు. వాసుదేవ అండి, అందరికీ శుభోదయం. నమస్తే మాస్టర్ గారు. నమస్తే సార్. వాసుదేవ్ సార్. వాసుదేవ అండి. ఈరోజు అన్నయ్య చంద్రమోహన్ ఏదైనా టాపిక్ చెప్పమని అడిగారు. నేను కొన్ని క్లినికల్ ఎక్స్పీరియన్సెస్ మీ ముందు ఉంచాలని అనుకుంటున్నాను. అందులో దేని గురించి చెప్దామని అనిపించినప్పుడు నాకు ఒక కేసు గుర్తొచ్చింది అనమాట. అందుకని నేను వెంటనే అన్నయ్య క్లినికల్ ఎక్స్పీరియన్సెస్ చెప్తానని అన్నాను. అందుకని కొన్ని నాకు గుర్తున్నంత వరకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఆ కేసు గురించి కుదిరితే ఒక 2-3 కేసుల వరకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అన్నయ్య అడిగిన వెంటనే నాకు గుర్తొచ్చినటువంటి కేసు ఏంటంటే, అది ఒక అంటే ఆ పేషెంట్ మన దగ్గర డైరెక్ట్గా మెడిసిన్స్ వాడట్లేదు, వాళ్ళ సిస్టర్ వాడుతుంది అనమాట మందులు. ఆవిడ అడిగింది, మా అక్కకి ప్రెగ్నెన్సీలో ఉన్నది, అబార్షన్ అవ్వకుండా మందు ఏమైనా ఇవ్వగలరా అని అడిగింది. మామూలుగా హోమియోపతిలో ప్రెగ్నెన్సీలో మందులు గురించి అడుగుతూ ఉంటారు మనల్ని. దేనికి అడుగుతారు? నార్మల్ డెలివరీ అవ్వడానికి మందులు ఉంటాయా, హెల్తీగా ఉండడానికి మందులు ఉంటాయి, అలా అడుగుతూ ఉంటారు అవగాహన ఉన్నవాళ్ళు. కానీ ఆవిడ విచిత్రంగా మా అక్కకి అబార్షన్ అవ్వకుండా మందు ఇస్తారా అని అడిగింది అనమాట. అడిగితే అసలు విషయం ఏంటో చెప్పమ్మా, దాన్ని బట్టి మరి ఏం చేయగలమో, అవకాశం ఉందో లేదో చెప్తాను అన్నాను. అంటే మా అక్కకి ఆల్రెడీ ఇప్పటికి 2 సార్లు అబార్షన్ అయిందండి, ఇప్పుడు 3వసారి ప్రెగ్నెన్సీ, ఇప్పుడు కూడా అలా అవుతుందేమో అని అందరం భయపడుతున్నాము అని చెప్పింది. అంటే ఏం జరిగింది మొదటి 2 సార్లు అని అడిగాను. మొదటి 2 సార్లు కూడా ఇలా 2వ నెల కంప్లీట్ అయ్యి 3వ నెల వచ్చిందండి. 3వ నెల వచ్చిన ఒక వారం లోపే అబార్షన్ అయిపోయింది ఈ 2 సార్లు కూడా. ఇప్పుడు 2వ నెల నడుస్తుంది, ఇంకొక వారం అయ్యేటప్పటికి 2వ నెల కంప్లీట్ అవుతుంది, మళ్ళీ ఇప్పుడు కూడా అలాగే అవుతుందేమో అని భయపడుతున్నాము అని చెప్పిందాం. మరి అలా అయితే నువ్వు మరి ఇంకా ముందే చెప్పాల్సింది కదమ్మా, ఇప్పుడు మరి 2వ నెల కంప్లీట్ అయిపోతుంది అంటున్నావు, మరి ఈ టైంలో మందు ఇస్తే ఎంతవరకు పనిచేస్తుందో మరి చెప్పలేను, నువ్వు ప్రయత్నం చేయమంటే ఇస్తాను అని చెప్పాను. ఎందుకంటే అది ప్రెగ్నెన్సీ కదా, ప్రీషియస్ టైం. మనం గబుక్కున లేదు మేము చేసేస్తాం గ్యారంటీ అలాంటివి అన్నామంటే ఏమైనా ప్రాబ్లం అయిందంటే మనం చెప్పలేము ఒక్కోసారి. దానివల్ల మనం చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు అన్నారు కదండి అని.
సరే అండి, అయితే ఒకసారి మా బావగారిని అడుగుతాను. ఇలా డాక్టర్ గారు మందు ఇస్తున్నారు, ట్రై చేద్దాం అంటున్నారు, తీసుకోమంటే తీసుకుంటానని చెప్తానని వాళ్ళ బావగారికి ఫోన్ చేసింది నా ఎదురుగుండా. ఆయన కూడా "ఆ, సరే అయితే ఇవ్వమను, మనం వాడదాం, ట్రై చేద్దాం" అని చెప్పారు. సరే అయినప్పుడు చూస్తే మనకి కెంట్రిపెటరీలో ఒక్కటే మందు ఉంది, అబార్షన్ 7th మంత్, సిపియా. అప్పుడు ఆ అమ్మాయికి సిపియా 10 ఇచ్చాను డైరెక్ట్ గా. ఎందుకంటే మన దగ్గర ఎక్కువ టైం లేదు, ఒక వారమే టైం ఉంది. ఏ మార్పు జరిగినా ఆ వారంలో జరగాలి. అబార్షన్ ఇండికేటే రెమెడీస్ చాలా ఉన్నాయి మనకి. ముఖ్యంగా థ్రెటన్డ్ అబార్షన్ అయితే పనిచేసే మందులు వేరే ఉన్నాయి, కానీ ఇది టెండెన్సీ టు అబార్షన్ అయిపోయింది. అప్పుడే మూడోసారి కూడా అలా అయ్యే అవకాశం ఉంది, వాళ్ళు భయపడుతున్నారు, అవకాశం కూడా కనిపిస్తుంది. అందుకని 10M పొటెన్సీలో సిపియా ఒక్కటే డోస్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ మనకేమి ఫోన్ లేదు, ఏదైందో తెలియదు. సరిగ్గా 2 వీక్స్ తర్వాత మళ్ళీ వచ్చింది ఆ అమ్మాయి. వచ్చినప్పుడు ముందు ఆ అమ్మాయి గురించి అడిగా, ఏమైందమ్మా మీ అక్కకి, ఎలా ఉంది అంటే, ఇప్పుడు 3వ నెల వచ్చిందండి, 4 రోజులు 5 రోజులు అయింది, 3వ నెల, మరి బాగానే ఉంది ప్రస్తుతానికి, కానీ అందరం కొంచెం టెన్షన్ గానే ఉన్నాము అని చెప్పింది. సరే ఇంకో చూడండి, ఇంకో 15 రోజులు చూసి చెప్పు మళ్ళీ ఎలా ఉందో అని చెప్పాను. ఆ 15 రోజుల తర్వాత కూడా బాగానే ఉంది. అలా మొత్తానికి ఆ అమ్మాయికి ఆ ప్రెగ్నెన్సీ సస్టైన్ అయ్యి తర్వాత సక్సెస్ఫుల్ గా నార్మల్ డెలివరీ అయింది, పాప పుట్టింది. తర్వాత మళ్ళీ సెకండ్ టైం దా అంటే 4th ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది. అప్పుడు ఇంకా మందులు కూడా ఏం వాడలేదు. అయినా సరే ఆ ప్రెగ్నెన్సీ కూడా సస్టైన్ అయింది, నార్మల్ డెలివరీ అయింది. 2 పిల్లలు అనమాట ఆ అమ్మాయికి. ఇది ప్రెగ్నెన్సీలో అబార్షన్స్ కండిషన్స్ లో సెపియాతో నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. తర్వాత ఇంకొక కేసు ఏంటంటే, ఆ, ఈ అమ్మాయి ఆ, ఒక 26-27 ఇయర్స్ ఏజ్ ఉంటది. ఆవిడ కూడా ఒక హోమియోపతి డాక్టర్ గారే. మ్యారేజ్ అయ్యి అప్పటికి 4 ఇయర్స్ అయింది, ఇంకా పిల్లలు లేరు. దాని గురించి కన్సల్ట్ చేయడానికి వచ్చిందనమాట. ఆ అమ్మాయి హిస్టరీ తీసుకుంటే ఏమన్నాయంటే, కొన్ని కామన్ సిమ్టమ్స్, ఇర్రెగ్యులర్ మెన్సెస్, డిలేడ్ మెన్సెస్, డిస్మెనోరియా, డికోరియా, ఇలాంటివేవో కొన్ని ఉన్నాయి. అయితే హిస్టరీ తీసుకున్నప్పుడు మనకి తెలిసిన విషయం ఏంటంటే, అప్పటికి అప్పటికి ఆ అమ్మాయికి 4 టైమ్స్ ప్రెగ్నెన్సీ వచ్చింది. 4 టైమ్స్ కూడా అబార్షన్స్ అయిపోయాయి. ఒక 3 టైమ్స్ 4th మంత్ వచ్చాక అయితే, ఒక 1 టైం మాత్రం 6th మంత్ వచ్చాక అయ్యింది. మొత్తం 4 అబార్షన్స్ అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ కోసం చూస్తున్నారు. ఆ, అయితే వాళ్ళు చాలా ఇన్వెస్టిగేషన్స్ అవి చేయించుకున్నారు. ఆ అమ్మాయికి అయితే యూటరస్ వైజ్ అంతా బాగానే ఉంది, యూటరస్ ఓవరీస్ అన్ని హెల్దీగానే ఉన్నాయి. అదర్వైజ్ ఏమి హెల్త్ ఇష్యూస్ కూడా ఏమీ లేవు. సరే అని వాళ్ళు క్రోమోజోమల్ ఎనాలిసిస్ చేయించారు, ఎందుకు ఇలా అబార్షన్స్ అవుతున్నాయని. చేస్తే అది సమ్ 17th or 18th క్రోమోజోమ్, దాని మీద ఒక అబ్నార్మాలిటీ ఏదో ఉంది. షార్ట్ టర్మ్ క్రో క్రోమోజోమ్ ఆఫ్ ద షార్ట్ టర్మ్ మీద ఒక అబ్నార్మాలిటీ ఉంది. ఆ అబ్నార్మాలిటీ ఉన్న వాళ్ళకి అబార్షన్స్ అయిపోతాయి అనమాట, ప్రెగ్నెన్సీ నిలబడదు. ఇంకా ఎన్నిసార్లు వచ్చినా అది సక్సెస్ అవ్వదు అనమాట. అది టెస్ట్ చేయించిన తర్వాత
ఆ డాక్టర్ ఆ విషయం వీళ్ళకి చెప్పారు. అంటే ఈ అమ్మాయి కూడా డాక్టర్ కదా. ఇంకా వీళ్ళు హోప్లెస్ అయిపోయారు అనమాట. ఇక ఇంతే, ఇక మనకి అవ్వదు అని. అయితే అక్కడ ఏం జరిగిందంటే, ఇప్పుడు ఈ అమ్మాయి ఆడపడుచు కూడా డాక్టరే. ఆవిడ ఎంబీబీఎస్ ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి చెప్పింది ఈ కండిషన్ ఇలా ఉంది అని. ఇంకెవరికి చెప్పలేదు, పేరెంట్స్ కానీ ఇన్లాస్ కానీ. ఆ అమ్మాయి ఏం చేసింది, ఆ ఇలాంటివి కొంచెం సీక్రెట్ గా ఉంచాలి కదా. గబుక్కున అందరిలోని పెడితే దానివల్ల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తాయి. కన్సెంట్ లేకుండా. కన్సెంట్ ఉండి పెడితే పర్వాలేదు. ఆ అమ్మాయి ఏమో అందరికీ చెప్పేసింది, ఇలా అయింది, ఇలా అయింది, ఇలా అయింది, ఇంకా పిల్లలు పుట్టరు అని. దాంతో ఫ్యామిలీలో చాలా ఇష్యూస్ వచ్చాయి అనమాట. ఇందులో మనం చూసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, వీళ్ళది ఒక అరేంజ్డ్ మ్యారేజే కానీ లవ్ మ్యారేజ్. అంటే ఇద్దరు బావ మరదళ్ళు అవుతారనమాట. చిన్నప్పటి నుంచి కూడా ఒకరినొకళ్ళు ఇష్టపడ్డారు. ఇంట్లో వాళ్ళు కూడా దానికి అంగీకరించి ఈ అమ్మాయిని ఆ అబ్బాయికి ఇచ్చి చేశారు. అయితే మొదట్లో బానే ఉండేది. ఈ అమ్మాయికి ఎప్పుడైతే ఇలా 2 సార్లు అబార్షన్స్ అయ్యాయో, ఇంకప్పటి నుంచి అత్తగారి నుంచి సతాయింపులు మొదలైనయి అన్నమాట. అప్పటి వరకు చాలా చక్కగా అన్యోన్యంగా కలిసిమెలిసి అలా ఉండేవాళ్ళు. ఈ అమ్మాయి కూడా చాలా ఎఫెక్షనేట్ గా ఉండేది. ఆవిడ ఉండేది. ఆహ్, ఎప్పుడైతే ఇలా జరిగిందో అప్పటి నుంచి ఆవిడ ఈ అమ్మాయిని అస్తమానం ఏదో సూటిపోటి మాటలనడం, దాంతో ఈ అమ్మాయి హర్ట్ అవ్వడం ఇలాంటివి జరుగుతా వస్తున్నాయి. అది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, ఇక ఎట్టి పరిస్థితుల్లోని అత్తమామలతో కలిసి ఉండకూడదు అనేటువంటి స్టేజ్ వరకు వెళ్ళిపోయిందనమాట. అయినా సరే హస్బెండ్ కోసం బలవంతంగా అత్తమామలతో కలిసి ఉండాల్సొస్తుంది. ఇంకొకటేంటంటే, ఈ అమ్మాయికి ప్రాక్టీస్ చేయాలి. చదువుకున్నాను కాబట్టి ప్రాక్టీస్ పెట్టుకోవాలి అనేది ఒక బాగా ఇంటెన్షన్ అనమాట. ఎలాగైనా ప్రాక్టీస్ పెట్టుకోవాలి. లేదా ఏదైనా జాబ్ చేయాలి. లేదా ఏదైనా హాస్పిటల్‌లో వర్క్ చేయాలి అని బాగా డిజైర్. అయితే వాళ్ళుండేది ఒక పల్లెటూరు. కాకినాడ దగ్గర నుంచి కొంచెం లోపలికెళ్ళాలనమాట. ఒక 15, 20 కిలోమీటర్స్ ఎంతో. అక్కడేమీ అవకాశం లేదు. ఆ అబ్బాయంటే ఇష్టం కాబట్టి పెళ్లి చేసుకొని అక్కడికెళ్ళిపోయింది తప్పించి, అక్కడ ఇమడలేకపోతుందనమాట ఆ వాతావరణంలో. ఈ అమ్మాయికున్న ఇంట్రెస్ట్‌కి ఎగనెస్ట్‌గా అక్కడ ఉండాల్సొస్తోంది. మరిది చెప్పొచ్చు కదమ్మా అంటే, చెప్తున్నాను మా ఆయనకి కాకినాడ వెళ్ళిపోదాం. అక్కడి నుంచి వచ్చి చూసుకుందాం అని. కానీ ఆయన ఒప్పుకోవట్లేదు. ఇక్కడే ఉండాలంటున్నారని. ఇప్పుడు ఇలా ఎప్పుడైతే ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ రావడం మొదలయ్యాయో, ఈ అమ్మాయి ఇంకా కాన్సంట్రేషన్ అంతా కూడా చదువు మీదకి తీసుకొచ్చేసింది. అంటే ఎండీ చదువుకోవాలి అని ఒక టార్గెట్ పెట్టుకొని, ఇంక అప్పటి నుంచి కూడా ఇంకెప్పుడు చదువే. పొద్దున్న, రాత్రి, పొద్దున్న, రాత్రి కూడా ఇంక చదువులోనే ఉంటదనమాట. ఇంట్లో ఏదో వంట పని చేసుకోవడం, ఇంకా పుస్తకాలు పట్టుకొని కూర్చోవడం. ఇంకెవరితోని మాట్లాడదు. తనను తాను ఐసోలేట్ చేసుకుంది ఈ ప్రాబ్లమ్స్ వల్ల. సో, ఈ హిస్టరీ, ఈ అబార్షన్స్ టెండెన్సీ తర్వాత తనకి తన మనసుకి ఇష్టం లేనటువంటి ఒక పనిని నిరంతరం చేయాల్సొస్తూ ఉండడం. తర్వాత ఈ హోప్‌లెస్‌నెస్. ఇక ఇంతే, ఇంకా నాకు ప్రెగ్నెన్సీ రాదు, వచ్చినా నిలబడదు, ఇంకా నాకు పిల్లలుండరు అనేటువంటి ఒక హోప్‌లెస్‌నెస్. తర్వాత ఆ ఇండస్ట్రియస్ నేచర్. ఎప్పుడు చేస్తే పని చేయడం, లేదంటే ఇంక చదువుకోవడం. తర్వాత తను తాను ఐసోలేట్ చేసుకోవడం. ఇందులో నేను ముఖ్యంగా తీసుకున్నదేంటంటే, ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా, ఇష్టం లేని చోట, ఇష్టం లేని పని చేస్తూ ఉండాల్సొస్తుంది. అమ్మాయికేంటి, ప్రాక్టీస్ పెట్టుకోవాలి.
లేదా ఏదైనా హాస్పిటల్ వర్క్ చేయాలి, జాబ్ చేయాలి, పని చేసుకోవాలి, నేను చదువుకున్న దానికి ఒక సార్థకత ఉండాలి అనేటువంటిది ఆ అమ్మాయి తాలూకు డిజైర్. కానీ అక్కడ ఆ పల్లెటూరులో తనకి ఇష్టం లేకుండా ఆ ఇంటి పని, వంట పని చేసుకుంటా ఉండాల్సి వస్తుంది. ఎందుకని? హస్బెండ్ కోసం. అంటే ఒక డిపెండెంట్ నేచర్ కూడా ఈ అమ్మాయిలో డెవలప్ అయింది. హస్బెండ్ హస్బెండ్తో ఉండాలి, హస్బెండ్ మీద డిపెండెన్సీ. సో ఈ 4 పాయింట్లు నేను తీసుకున్నాను అనమాట. అదేంటంటే ఇక్కడ కొన్ని రూబ్రిక్స్ కూడా ఉంటాయి మనకి. ఇందులో మనకి నేను కన్సిడర్ చేసిన రూబ్రిక్ ఏంటంటే మనకి పాతక రిపటరీలో ఉంది ఎఫెక్షన్స్ స్టిఫిల్డ్ అని. ఒకటే రెమెడీ ఉంటుంది, సెపియా. ఎఫెక్షన్స్ స్టిఫిల్డ్ అంటే ఏంటంటే దేని మీద అయితే తనకి ఇష్టం ఉందో దాన్ని చేయడానికి అవకాశం లేకపోవడం అనమాట. దానివల్ల వచ్చేటువంటి కంప్లైంట్స్. దీన్నే కాంట్రడిక్షన్ ఆఫ్ విల్. అంటే తన మనసులో ఒకటి ఉంది, తన డిజైర్ ఒకటి ఉంది, కానీ దానికి వ్యతిరేకంగా తను నడుచుకోవాల్సి వస్తుంది. అది ఇష్టం లేదు కానీ అది తను చేయాల్సి వస్తుంది. అది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఏదైతే తన అత్తమామల ఇంట్లో ఆశించి వెళ్ళిందో అప్పటి వరకు అలా జరుగుతూ వచ్చిందో, ఒక రకమైన ఎఫెక్షనేట్ అట్మాస్ఫియర్ ఉంటా వచ్చిందో, అలాగే ఆడపడుచు విషయంలో కానీ అంతా తనవన్నీ ఆ అమ్మాయితో షేర్ చేసుకుంటూ వచ్చింది కదా, ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ కూడా. కానీ అక్కడ ఏం జరిగింది? దానికి వ్యతిరేకంగా జరిగింది. వాళ్ళందరూ తనకి వ్యతిరేకం అయిపోయారు. అంటే డిసప్పాయింట్మెంట్ ఇన్ లవ్ అదొకటి. తర్వాత ఇండస్ట్రియస్. ఈ 4 పాయింట్స్ తీసుకుని దాంతోపాటు ఈ టెండెన్సీ టు అబార్షన్ ఎక్కువగా 4th మంత్ అంటే నియర్లీ 3rd మంత్ కదా. ఒకటైతే 6th మంత్ వచ్చాక అయ్యింది తప్పించి అంతకు ముందు 3 కూడా ఇంచుమించుగా 3rd మంత్ నియరర్గా వచ్చాయి. కాబట్టి ఇవన్నీ ఈ రూబ్రిక్స్ అన్ని తీసుకుని ఆ అమ్మాయికి కూడా సెపియా 10M ఇచ్చారు. సెపియా 10M ఇస్తే ఒక 3 months ఏమీ లేదు, ఏమీ చేంజ్ ఏమీ లేదు, అన్నీ అలాగే ఉన్నాయి. మెన్సెస్ అలాగే డిలేడ్గా వస్తుంది, డిసెమినరీ అలాగే ఉన్నది. తర్వాత మైండ్ సెట్ అవి కూడా అన్నీ అలాగే ఉన్నాయి. తర్వాత ఒక 7 months 8 months అనుకుంటా, సరిగ్గా గుర్తులేదు నాకు, చాలా అయింది ఇది జరిగి. ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చింది కానీ ఇంతకు ముందు కూడా వచ్చింది కదా ప్రెగ్నెన్సీ, అది నిలబడదా అని భయం. సరే చూద్దాం అని చెప్పి పాజిటివ్ అని తెలిసిన వెంటనే మళ్ళీ సెపియా 10M ఇంకొక డోస్ ఇచ్చాను. ఇంకా మరి వెయిట్ చేయడమే కదా, చేసేదే ఉంది. అదృష్టవశాత్తు 3rd మంత్ 4th మంత్ కూడా గడిచిపోయాయి. అప్పుడు వాళ్ళు మళ్ళీ ఈ క్రోమోజోమల్ అనాలిసిస్ మళ్ళీ చేయించారు. మళ్ళీ చేస్తే ఇంతకుముందు ఏదైతే అక్కడ 17th or 18th క్రోమోజోమ్ మీద వచ్చిన అబ్నార్మాలిటీ ఏదైతే ఉందో అది ఇప్పుడు లేదు, అది పోయింది. నార్మల్ స్టడీ ఆఫ్ క్రోమోజోమ్స్ వచ్చింది. అసలు నేనే నమ్మలేకపోయాను అనమాట. క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ అనేది అంటే డిఎన్ఏకి సంబంధించిన చేంజెస్ కదా, అలాంటిది మళ్ళీ నార్మల్ అవుతుందని అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఎవరైనా మీ ఎక్స్పీరియన్స్లో చూసారేమో నాకు తెలియదు, కానీ అదైతే నాకు చాలా అసాధ్యమైన విషయంగా అనిపించింది. నేను కూడా ఎందుకురా ఇప్పుడు ఈ టెస్ట్ చేస్తున్నారు, మళ్ళీ అదేమైనా పాజిటివ్ వచ్చిందంటే ఈ అమ్మాయి మళ్ళీ డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళిపోద్ది, డిప్రెషన్ వచ్చేస్తుంది, ఎందుకు వచ్చింది అని నేను కూడా దాన్ని వాళ్ళు చేస్తానంటే నేను భయపడ్డాను, వద్దని చెప్పాను అసలు. కానీ వాళ్ళు చేయించారు, ఆ డాక్టర్ ఒప్పుకోలేదు. చేయించేస్తే విచిత్రంగా అది అబ్నార్మాలిటీ లేదు, నార్మల్ స్టడీ వచ్చిందనమాట.
తర్వాత స్టోరీ ఇంకా మీకు అందరికీ తెలిసిందే. ఏంటంటే ఇంకా ప్రెగ్నెన్సీ సస్టైన్ అయ్యింది. మళ్ళీ 7th మంత్ వచ్చాక సెపియా-10 ఇంకొక డోస్ ఇచ్చాం. అయితే చివరికొచ్చేటప్పటికి సమ్ 8th మంత్‌లోనే ఎప్పుడో ఆ అమ్మాయికి థ్రెటన్డ్ అబార్షన్ కండిషన్ వచ్చింది. సడన్‌గా బ్లీడింగ్ స్టార్ట్ అయిందనమాట ఒకరోజు. స్టార్ట్ అయితే వెంటనే వాళ్ళు ఆ డాక్టర్ దగ్గరికి పరిగెత్తారు. ఆవిడ చూసి ఏవో ఇంజెక్షన్స్ అవి ఇచ్చారు. కానీ బ్లీడింగ్ ఆగలేదు. అంటే ఆ రోజు ఆగింది. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ కనిపించింది. సరే వరుసగా నీకు డైలీ ఇంజెక్షన్స్ చేయాలని చెప్పారు. సెకండ్ డే కూడా ఇంజెక్షన్ చేసినా సరే ఏదో కాసేపు ఆగింది కానీ మళ్ళీ స్టార్ట్ అయిపోయిందనమాట. అప్పుడు చెప్పింది ఫోన్ చేసి, ఇలా ఉంది ఏం చేయమంటారని. అంటే అప్పుడు బెలడోనా 200 ఇచ్చాను. బెలడోనా 200 ఒక 3 డోసెస్, 4 డోసెస్ పడ్డాయి అప్పుడు. పడ్డ తర్వాత బ్లీడింగ్ ఆగిపోయింది. ఆ డిఫికల్టీ కూడా క్రాస్ చేసి మొత్తానికి 9 మంత్స్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకొని ఆ అమ్మాయికి నార్మల్ డెలివరీ అయింది. ఇది ఒకటి నాకు చాలా బిగ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. సెపియా అనేది మనం సాధారణంగా ప్రెగ్నెన్సీ టైంలో ఆలోచించం. అంటే అబార్షన్స్ విషయంలో ఆలోచిస్తాం కానీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వేయొచ్చా? వేయకూడదా? ప్రెగ్నెన్సీలో ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతది అనేది కొంచెం డిఫికల్ట్ థింగ్ అర్థం చేసుకోవడానికి. అలాంటిది ఆ అమ్మాయికి సెపియా-10 ఒక 3 డోసెస్ తోటి మొత్తం కంప్లీట్‌గా రికవర్ అయిపోయింది. ప్రెగ్నెన్సీ సస్టైన్ అయింది. నార్మల్ డెలివరీ అయింది. ఇది జరిగి 3 ఇయర్స్ అయింది. 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆ అమ్మాయికి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇప్పుడు కూడా మళ్ళీ క్యారియింగ్ ఇంకా ఏం మెడిసిన్స్ ఏం వాడట్లే. మన ట్రీట్మెంట్‌లో కూడా ఏమీ లేదిప్పుడు. సక్సెస్‌ఫుల్‌గా సెకండ్ టైమ్ కూడా ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ కంప్లీట్ అయ్యి ఫస్ట్ టైము బాబు పుట్టాడు. సెకండ్ టైము పాప పుట్టింది. ఇదొకటి నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి ఎక్స్‌పీరియన్స్. గ్రేట్ మాస్టర్, వెరీ గ్రేట్. అయ్యా! ఇలా వండర్ఫుల్ కేసు డాక్టర్ గారు, చాలా బాగుంది. అసలు ఎంత అవునండి. డిఫికల్ట్ అంటే చాలా డిఫికల్ట్. మామూలు కేసు ఆ! కాదు ఇది. ఆ, అయితే సెబియా అసలు అనేది ఓన్లీ డిసప్పాయింట్మెంట్ ఎఫెక్షన్ కి బాగా పనిచేస్తుంది అనమాట డాక్టర్ గారు. ఆ! అవును. అవును. ఆ అదే మెయిన్. బేసిస్‌లోనే ఇచ్చాం రెమెడీ. అదే మెయిన్. అవును, అవును. అదే అక్కడ మనకి చీఫ్ ఇండికేషన్ అనమాట. ఆ. తర్వాత అంటే దానికి ప్రెగ్నెన్సీ టైంలో ఇవ్వచ్చు ప్రెగ్నెన్సీ అవ్వకూడదా అనేది డౌట్ ఆ! మీకు, కానీ మీరు ఆ! మీరు డౌట్. సక్సెస్ అయ్యారు దానిలో. ఆ! చాలా బాగుంది ధైర్యం డాక్టర్ గారు. చేసి చేసాం. సార్ బెలడోనా ఏ సిమ్టమ్స్ ఇచ్చారు సార్? అదే థ్రెటన్డ్ అబార్షన్స్‌లో మనకి బెలడోని ఇండికేట్ అవుద్ది. సడెన్‌గా గషింగ్ బ్లీడింగ్ అవ్వడం, హీట్ ఉండడం, ఇవి ఉంటే మనకి బెలడోనా పనిచేస్తది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా చాలా రెమెడీస్ ఉన్నాయి. అందులో మనకి బెలడోనా ఒకటి, తర్వాత సబీనా ఒకటి, ఇవి 2 ఎక్కువ ఇండికేట్ అవుతాయి నాకు తెలిసి. తర్వాత ఇంకొక కేస్ ఏంటంటే ఒక 20, 21 ఇయర్స్ అమ్మాయి. సారీ 21 కాదు, 23 ఇయర్స్ అమ్మాయి. ఆ అమ్మాయికి బీటెక్ కంప్లీట్ అయిపోయి 3 ఇయర్స్, 4 ఇయర్స్ అయింది. ఇర్రెగ్యులర్ మెన్సెస్ అనమాట. స్కానింగ్ చేయిస్తే పీసీఓడి ఉంది. మెన్సెస్ 3 మంత్స్‌కి, 4 మంత్స్‌కి అలా వస్తా ఉంటది. వచ్చినప్పుడు బాగా ఓవర్ బ్లీడింగ్ అయిపోవడం, ఈ టాబ్లెట్స్ వాడాల్సి రావడం అలా ఉంది. ఈ అమ్మాయి హిస్టరీ తీసుకుంటే ఏంటంటే, వీళ్ళు ఇద్దరు అక్క చెల్లెళ్ళు. ఈ అమ్మాయి చిన్నమ్మాయి, అక్క అనమాట. ఈ వీళ్ళిద్దరు కూడా చాలా ఎఫెక్షనేట్‌గా ఉండేవాళ్ళు. అక్క, చెల్లి ఇద్దరుని.
అయితే ఆ అమ్మాయికి మ్యారేజ్ అయ్యింది, అత్తవారింటికి వెళ్ళిపోయింది. అయితే వీళ్ళ వీళ్ళ అమ్మగారికి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఆవిడకి హార్ట్ ప్రాబ్లం ఏదో ఉంది. దానివల్ల ఎక్కువ స్ట్రెయిన్ అవ్వలేరన్నమాట. అందుకని ఇంట్లో పనంతా కూడా ఈ అమ్మాయే చేస్తూ ఉంటది. ఇంట్లో ఇంట్లో పనులంటే ఇంకా మొత్తం హౌస్ హోల్డ్ వర్క్ అంతా కూడా ఈ అమ్మాయిదే అన్నమాట. అయితే అక్కకి పెళ్ళైపోయి వెళ్ళిపోయింది కదా! ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది. వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడో బాగా దూరంలో ఉంటారు. ఏదో ఏదో చెప్పింది, గుర్తులేదు నాకు. మన స్టేట్ కాదు, వేరే స్టేట్‌లో కేరళలోనో ఎక్కడో ఉంటారు వాళ్ళు. అయితే మరి వీళ్ళ అమ్మగారికి హెల్త్ ఇష్యూస్ కదా! ఆ అమ్మాయి ఏమో ఇక్కడికి రావడానికి లేదు. ఏదో కారణాల వల్ల ఇక్కడికి రాలేకపోతుందన్నమాట. అందుకని వీళ్ళే అక్కడికి వెళ్లి ఆ అమ్మాయికి సర్వీస్ చేయాల్సొచ్చింది. అందుకని ఆహ్, పేరెంట్స్‌తో కలిసి ఈ అమ్మాయి కూడా అక్క వాళ్ళ ఇంటికెళ్ళిపోయారన్నమాట. ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ ఉన్నన్ని రోజులు ఆ అమ్మాయికి సర్వీస్ చేయడం కోసం. అయితే అక్కడికెళ్ళాక కూడా పనంతా ఈ అమ్మాయిదే. ఇంటి పని, వంట పని, అక్కని చూసుకోవడం, అమ్మని చూసుకోవడం, మొత్తం వర్క్ అంతా కూడా ఈ అమ్మాయిదే అన్నమాట. మరి ఏంటమ్మా ప్రాబ్లమ్ నీకు? అంతా బానే చూసావమ్మా, చేసావు కదా! అంటే, ఏం చేయడం అండి బాబు! చాకరీ అయిపోతుంది నా బతుకు. ఇంత చదువుకున్నాను, ఏం ఉపయోగం? ఎంతసేపు ఈళ్ళకి సేవలు చేయడమే సరిపోతుంది. గుడ్డు చాకిరీ అంతా చేయించుకుంటున్నారు నాతోటి. నాకేమైనా వస్తే మాత్రం ఎవరు పట్టించుకోరు అని ఏడ్చేసింది. అక్కడ ఓపెన్ అయిందన్నమాట కేసు. సరే, ఇంకా మనం హిస్టరీ అంతా, అంటే నాకు డైలాగ్స్ ఏం జరిగాయి అనేది అంతా ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు కానీ, మొత్తం హిస్టరీ అంతా తీసుకున్నప్పుడు నాకు బాగా అర్థమైన విషయం ఏంటంటే, ఈ అమ్మాయి చదువుకుంది. మంచి స్టూడెంట్. అయితే ఈ అమ్మాయికి జాబ్ చేయడం ఇష్టం. కానీ అది చేయడానికి అవకాశం లేదు. ఎందుకని? మదర్‌కి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఇంట్లో పనులు చూసుకోవాలి. తర్వాత అక్కకి ప్రెగ్నెన్సీ వచ్చింది. అక్కడికెళ్ళి కూడా ఈ అమ్మాయే సర్వీస్ చేయాల్సొచ్చింది. సో, తనకి ఇష్టం లేకుండా, ఇష్టం లేని పని, ఇష్టం లేని చోట ఉంట చేయాల్సొచ్చింది. వాళ్ళ సొంత ఇల్లు కాదు. అక్కాళ్ళ ఇంట్లోకి ఎళ్లి చేయాల్సొచ్చింది. అలాగని చేయడం మానేసిందా అంటే, చేసింది. ఇక్కడ మనకి ఒక రూబ్రిక్ ఉందన్నమాట. అది కరెక్ట్‌గా గుర్తులేదు. ఓహ్! ఇలా ఆహ్, ఇంటికి సంబంధించి, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ గురించి కానీ, ఇంటికి సంబంధించిన పనుల విషయాల్లో కానీ, ఇలా ఎక్కువ కేర్, అదేంటంటే ఫుల్ ఆఫ్ కేర్స్ అని ఉంటది రూబ్రిక్. దాంతో స్టార్ట్ అవుద్ది. అబౌట్ హౌసో, ఫ్యామిలీ ఏదో ఉంటది. దాని నుంచి వచ్చేటువంటి కంప్లెయింట్స్ అన్నమాట. అప్పటి నుంచి ఈ అమ్మాయికి, అప్పటి వరకు బానే ఉండేది. ఇంజినీరింగ్ చదువుకోవడం, కంప్లీట్ అవ్వడం, అక్క చెల్లెలిద్దరూ కలిసి ఉండడం, అక్కడి వరకు అంతా ఈ అమ్మాయికి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు. ఎప్పుడైతే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి అత్తవారింటికెళ్ళి అక్కడుండి వర్క్ చేయాల్సొచ్చిందో, అప్పటి నుంచి ఈ అమ్మాయికి ఇర్రెగ్యులర్ మెన్సెస్ మొదలైందన్నమాట. సో, ఫుల్ ఆఫ్ కేర్స్ అది రూబ్రిక్. కంప్లీట్ రూబ్రిక్ గుర్తులేదు నాకు. ఇప్పుడు సెర్చ్ చేశాను కూడా నాకు దొరకలేదు చెప్దామంటే. అది నేను తీసుకున్నదక్కడ. దాని నుంచి వచ్చేటువంటి ఎయిల్మెంట్స్ అన్నమాట. రెండోదేంటంటే ఇక్కడ కూడా ఎఫెక్షన్స్ స్టిఫిల్డ్. తను కోరుకున్నదొకటి, మంచి జాబ్ చేయాలి ఆహ్, అనేది ఆ అమ్మాయి కోరిక. కానీ పరిస్థితులు అనుకూలించక పూర్తిగా తనకిష్టం లేని పని చేయాల్సొస్తుంది. అది ఎఫెక్షన్ స్టిఫిల్డ్, కాంట్రడిక్షన్ ఆఫ్ విల్ అలా తీసుకున్నాం అన్నమాట. ఇంకా ఈ డిలేడ్ మెన్సెస్ అవన్నీ మనకి సెపియాలో ఉంటాయి కదా ఎలాగోను.
సో ఇవి తీసుకున్నప్పుడు మనకి అక్కడ సెపియా బాగా ప్రామినెంట్ గా ఇండికేట్ అయ్యింది. సెపియా 200 ఇస్తే నెమ్మదిగా మెన్సెస్ డిలేడ్ మెన్సెస్ అంతే అలా 3-4 నెలలకి కాకుండా ఒక 2 నెలలకి 3 నెలలకి అలా రావడం మొదలై నెమ్మదిగా సెపియా 1M వేసాక ఆల్మోస్ట్ ఇంకా రెగ్యులర్ అయిపోయింది. ఆ పెయిన్స్ రావడం అవి కూడా తగ్గాయి. అప్పుడు స్కానింగ్ కూడా తీయించాం. తీయిస్తే పీసీఓడి లేదు, నార్మల్ అయిపోయింది. నార్మల్ స్టడీ ఆఫ్ ఓవరీస్ వచ్చిందనమాట. ఇది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద స్టోరీ. ఇది ఇక్కడ వరకు కథ సుఖాంతంగా బాగానే గడిచింది. ఇప్పుడు సెకండ్ హాఫ్ మొదలైంది. ఏంటంటే ఈ అమ్మాయికి పెళ్లి చేయాలి అనుకుంటున్నారు ఇంట్లో వాళ్ళు. కానీ ఈ అమ్మాయి ఏ సంబంధం వచ్చినా కూడా తిరగొట్టేస్తుంది. చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. అయితే ఈ విషయం ఈ అమ్మాయికి చెప్పలేదు మనకి. అక్కడికి ట్రీట్మెంట్ అయిపోయింది, బాగానే ఉంది, ఇంకా మానేశారు మందులు. ఒకసారి వాళ్ళ అమ్మగారు వచ్చారనమాట. అంటే ఫోన్ చేశారు, ఇలా నేను పలానా వాళ్ళ అమ్మాయి ఉంది కదా మీ పేషెంట్, వాళ్ళ మదర్ని మాట్లాడుతున్నాను అని. ఏంటండి అంటే ఒకసారి వచ్చి మిమ్మల్ని కలవాలి అన్నది. సరే ఏంటి రండి అన్నాం. అంటే వచ్చారు. వచ్చి ఆవిడ ఏడుపు అనమాట. ఏంటండి ఏమైంది అంటే, ఏమండి ఇలా ఉంది ఈ అమ్మాయి, ఏ సంబంధం తీసుకొచ్చినా సరే నేను పెళ్లి చేసుకోని అంటుంది. ఇదివరకు ఇట్లా లేదండి, ప్రతిదానికి ఎడ్డు అంటే తెడ్డు అంటది. ఇదివరకు చక్కగా మాట వినేది, ఇప్పుడు అసలు ఎవరి మాట వింటలేదు, ఎవరిని పట్టించుకోవట్లేదు. నాకు బాగాలేదన్నా సరే విందు, వెళ్ళిపోద్ది, ఇన్స్టిట్యూట్ అంటది, చదువుకోవాలంటది. అంటే ఇంతకు ముందు ఎలా ఉండేదో దానికి పూర్తిగా కాంట్రాగా అయిపోయింది అనమాట. అంతకుముందు ఫ్యామిలీ మెంబర్స్ తోటి అది చాలా అఫెక్షనేట్గా ఉండి వాళ్ళకి కావాల్సినవి చేసి పెట్టి అలా ఉండేటువంటి అమ్మాయి ఇప్పుడు పూర్తిగా ఆ ఒక రకంగా చెప్పాలంటే సెల్ఫిష్గా అయిపోయింది. నా చదువు, నా ఉద్యోగం, నేను ఏదైనా ఉద్యోగం చేసుకోవాలి, నేను అలా సర్వైవ్ అవ్వాలి అనే దాంట్లోకి వెళ్ళిపోయింది. వీళ్ళని అసలు ఇంకా ఖాతరు చేయట్లేదు. తర్వాత ఇంకా ఏంటంటే అదే మ్యారేజ్ చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఏమైనా సంబంధాలు తీసుకొచ్చినా ఇంట్రెస్ట్ చూపించట్లేదు చేసుకోవడానికి, వద్దనేస్తుంది. ఎందుకో మాకు తెలియట్లేదు. ఒకసారి మీరు మాట్లాడతారా? మనకి ఇలాంటి తలకాయ నొప్పులు కూడా ఉంటూ ఉంటాయి. మనం కొంచెం ఎక్కువ పేషెంట్తో మాట్లాడుతూ ఉంటాం కదా, ఇలాంటివి కూడా తీసుకొచ్చి మీరు కొంచెం చెప్పండి, అది చేయండి అంటారు. అలాగా ఆ అమ్మాయిని సరే అయితే పంపించండి, అసలు ప్రాబ్లం ఏంటో కనుక్కుంటాను అని చెప్పాను అనమాట. చెప్తే మొత్తానికి ఆ అమ్మాయి వచ్చింది. వచ్చి ఏంటమ్మా మరి ఎలా ఉన్నావు ఏంటి అంటే, ఏదో ఇలా చేస్తున్నాను, చదువుకుంటున్నాను, ఏవో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కది ప్రిపేర్ అవుతుంది, ఒకటేదో దగ్గరగా వచ్చింది, అలా అలా ఉందన్నమాట. మరి ఆల్రెడీ ఇప్పుడు 27 ఎంతో వచ్చాయి కదమ్మా, మరి ఇంకా మ్యారేజ్ చేసుకోవా ఏంటి అని అడిగాను. అడిగితే అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, అదేంటి అసలు నేనే రావాలనుకుంటున్నాను మీ దగ్గరికి అని. ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే, అదే మ్యారేజ్ చేసుకున్న తర్వాత వచ్చే ఫ్యామిలీ లైఫ్ని ఆ అమ్మాయి ఇష్టపడట్లేదు అనమాట. అంటే ఎవర్షన్ టు సెక్సువల్ లైఫ్ అది వచ్చింది ఆ అమ్మాయికి. అందుకని మ్యారేజెస్ ప్రపోజల్స్ ఏం వచ్చినా అన్నిటినీ రిజెక్ట్ చేసేస్తుంది. ఇంక ఇప్పుడు ఇది కంప్లీట్ పిక్చర్ ఆఫ్ సెపియా మనకు క్లియర్గా తెలుస్తుంది కదా. ఇంతకుముందు ఎవరినైతే ఇష్టపడిందో ఎవర్షన్ టు లవ్డ్ వన్స్ అంటే హస్బెండ్ అంటే ఇష్టం లేకపోవడం అనేదే కాదు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా. ఇంతకుముందు వాళ్ళ అమ్మ నాన్న అక్క వీళ్ళందరూ అంటే ఇష్టం, ఇప్పుడు వాళ్ళు ఎవరి మీద ఇష్టం అనేది పోయింది, అసలు ఇష్టపడట్లేదు. అలాగే ఇండస్ట్రియస్ నేచర్, ఇంకా ఎంతసేపు చదువుకోవడం. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి సెపియాలో
ఇక్కడ వీళ్ళకి ఈ కాంట్రడిక్షన్ ఆఫ్ విల్ అని ఉంది కదా, అది జాగ్రత్తగా స్టడీ చేసినట్టయితే వాళ్ళకి ఈ కాంట్రడిక్షన్ బిట్వీన్ ఫ్యామిలీ లైఫ్ అండ్ ఆక్యుపేషన్, ఈ రెండిటి మధ్యన వస్తుంది అనమాట సెపియా వాళ్ళకి. మనం ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, లేకపోతే నేను చేసుకునే వర్క్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, వర్కా ఫ్యామిలీయా వర్కా అనే దాని మధ్యన వాళ్ళు తేల్చుకోలేరన్నమాట ఏది అని. ఒకవేళ తేల్చుకుంటే ఫ్యామిలీని వదిలేసి వర్క్ వైపే వెళ్తారన్నమాట. అంటే చూడండి, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు లేడీస్లో ఉంటారు కొంతమంది, అయితే చాలా హై పొజిషన్లో ఉంటారు వాళ్ళు చేసే జాబ్లో. కానీ ఫ్యామిలీ సైడ్ చూసినప్పుడు, అంటే ఇటు ఈ జాబ్ సైడ్ చూసినప్పుడు, వర్క్ సైడ్ చూసినప్పుడు చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు. కానీ ఫ్యామిలీ సైడ్ చూసినప్పుడు చాలా ఫెయిల్యూర్లో ఉంటారు అనమాట. వాళ్ళ రిలేషన్షిప్ ఏమీ సరిగ్గా ఉండదు, హస్బెండ్తో కానీ, పిల్లలతో కానీ, ఫ్యామిలీతో కానీ. అయితే డైవర్స్ అయిపోవడం, సింగిల్ లేడీ అయ్యి ఉండడం, డైవర్స్ అయిపోయిన సింగిల్ లేడీ అయ్యి ఉండి వర్క్లో చాలా హై లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అటువైపు వెళ్ళిపోద్ది మొత్తం లైఫ్ అంతా కూడా. ఆ కాంట్రడిక్షన్ ఉంటుంది. ఇక్కడ మనం ఇది మనకి శంకరన్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకవైపు చూసినట్టయితే మనకి అది ఏంటంటే ఒక నేట్రమూర్ పిక్చర్ లాగా కనిపిస్తుంది అనమాట. అంటే డిసప్పాయింటెడ్ లవ్, హస్బెండ్ నుంచో లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ నుంచో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఆ లవ్, కేర్ అనేవి వాళ్ళకి దొరకవు. అది మనకి నేట్రమూర్ లాగా అనిపిస్తుంది చూడడానికి. దానివల్ల ఇలా ఎలిమెంట్స్ డెవలప్ అయ్యాయని. కానీ నేట్రమూర్ సెపియాలో కూడా అది ఉంటుంది, డిసప్పాయింటెడ్ లవ్, దాని నుంచి వచ్చే ఏ ఎలిమెంట్స్. అయితే దాని నుంచి వీళ్ళు నేట్రమూర్ వాళ్ళు ఏమవుతారు, ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అంటే ఆ 1-to-1 రిలేషన్షిప్లో వాళ్ళకి వచ్చినటువంటి డిసప్పాయింట్మెంట్, అక్కడ వాళ్ళతో కలిసి ఉండడం, విడిపోవడం అనేది ఏదో జరుగుద్ది. కానీ ఇక్కడ ఏమవుద్ది, ఇటు వర్క్ సైడ్ వెళ్ళిపోతారు అనమాట, ఇండస్ట్రియస్ నేచర్లోకి వెళ్ళిపోతారు. ఈ సక్సెస్ చూసినప్పుడు మనకి వీళ్ళు ఏదో ఒక నక్స్వామిక లాగా కనిపిస్తారు అనమాట. అంటే నక్స్వామికలో ఎలా అయితే ఒక ఇండస్ట్రియస్ నేచర్ ఉండి అందులో వాళ్ళు పగలు రాత్రి తేడా లేకుండా ఎప్పుడు అలా ఏదో ఒక దాంట్లో లీనమైపోయి అందులో కృషి చేసుకుంటూ ఉంటారో నక్స్వామిక వాళ్ళు, అలాంటిది మనకి ఇక్కడ సెపియాలో కనిపిస్తుంది అనమాట. అందుకని సెపియా కూడా ఇండస్ట్రియస్సే. ఈ రెండు ఉంటాయి, ఒకవైపు నేట్రమూర్ లాగా, ఇంకోవైపు నక్స్వామిక లాగా కనిపిస్తుంది. అందుకని మనకి శంకరన్ గారు ఇస్తారు ఏంటంటే నక్స్వామిక ఈజ్ ఎక్యూట్ ఆఫ్ సెపియా అని, అది ఉంటది అనమాట. సో అలాగా ఈ అమ్మాయి అటు ఫ్యామిలీ సైడ్ అంతా డిసప్పాయింట్మెంట్ లో ఉంది, వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, జరుగుతున్నది ఒకటి. అందుకని ఇటువైపు అంటే సక్సెస్ అవ్వలేదు, కానీ ఇటువైపు డెవలప్ అవుతుంది అనమాట. దాంతోపాటు ఎవర్షన్ టు సెక్సువల్ లైఫ్ అనేది కూడా ఉంది ఆ అమ్మాయి దాంట్లో. ఇది మనకు ముందర తెలియలేదు, అంతకు ముందు కేసు తీసుకున్నప్పుడు ఈ పాయింట్స్ మనకి ఈ పాయింట్ రాలేదు. ఒకవేళ వచ్చినా కూడా అక్కడ మనం సెపియా 1M వరకే వెళ్ళాం బహుశా, అందుకని ఆ డెప్త్ సరిపోయి ఉండదు. సరిపోయి ఉంటే ఇలాంటి స్టేజ్కి వచ్చి ఉండేది కాదు. బహుశా 8-10 వేసి ఉంటే అప్పుడే ఇది కూడా డెవలప్ అవ్వకుండా ఉండేది అనమాట. అందుకని ఇప్పుడు ఆ అమ్మాయితో మాట్లాడిన తర్వాత, సరే అమ్మ అయితే మరి నీకు మందు ఇస్తాను వేసుకుంటావా అంటే, అలాగే ఇవ్వండి వేసుకుంటాను అంది. అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి సెపియా 10M ఇచ్చాను. 10M ఇస్తే ఇప్పుడు ఇంచుమించు ఒక 1 year ఎంత అవుద్ది. ఇప్పుడు బాగానే ఉంది. ఆ అమ్మాయి మ్యారేజ్ కూడా చేసుకుంది, ఏదో బ్యాంక్ జాబ్ కూడా వచ్చింది. ఆ మధ్యన బ్యాంక్ టెస్ట్లు ఏవో జరిగితే అందులో బాగానే సక్సెస్ అయ్యి జాబ్ కూడా కొట్టింది. సో అటు ఫ్యామిలీ లైఫ్ సెటిల్ అయింది, వర్క్ సెటిల్ అయింది, హెల్త్ ఇష్యూస్ కూడా సెటిల్ అయ్యాయి. కేవలం మన హోమియోపతి మందుతో, హానిమన్ గారి దయ వల్ల ఆ అమ్మాయి చక్కబడింది అనమాట. సో ఇదొకటి నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి ఎక్స్పీరియన్స్.
మరి బాగుంది సార్ మీరు చెప్పిన అన్నయ్యకి విధానం. అయ్యా మీరు చెప్పిన విధానం బాగుంది సార్, చక్కగా వివరించారు. ఆ, అంటే జరిగిందే కదా అంత అందులో. ఆ, అదే మరి నేను అన్నయ్యకి నిన్నే చెప్పాను. నాకు కొంచెం 7:45 కల్లా నేను స్టార్ట్ అయిపోయినప్పుడు ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలి వర్క్ కోసం. అందుకని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. డాక్టర్ చెప్తాను. గారు, ఆ, ఈ చెప్పండి. సెక్సువల్ లైఫ్ లో మనకి రిలక్టెంట్ గా ఉండేవారు ఫస్ట్ కూడా ఉన్నారు. మరి ఆ, ఆ ఉన్నారు. సైడ్ ఎందుకు వెళ్ళలేదు? ఆ సైడ్ ఎందుకు వెళ్ళలేదు మీరు? ఇటు ఎందుకు వచ్చారు? మరి ఇక్కడ ఆ అమ్మాయి ఇది ఉంది కదా మనకి ఎఫెక్షన్ కాంట్రడిక్షన్ ఆఫ్ విల్, ఎఫెక్షన్ ఎఫెక్షన్ తలక ప్రాబ్లం. ఎఫెక్షన్ స్టిఫిల్డ్. ఆ, పలస్టైన్ వాళ్ళు ఏమంటారు? సర్వైల్, ఆ, ఈల్డింగ్ డిస్పోజిషన్. ఓకే డాక్టర్. కానీ ఈ అమ్మాయిలో అది లేదు, వాళ్ళకి ఏమి ఈల్డ్ అవ్వట్లేదు, ఓహో, వాళ్ళకి కాంట్రడిక్ట్ అయిపోయింది, సరే సరే. పూర్తిగా ఆపోజిట్ డైమెన్షన్. ఇప్పుడు మీరు బాగానే అడిగారు, ఇంకో పాయింట్ కూడా గుర్తొచ్చింది నాకు. ఏంటంటే సెపియాలో కూడా ఈల్డింగ్ డిస్పోజిషన్ ఉంటది ఒక యాంగిల్లో. ఎలా అంటే ఈ సెపియా వాళ్ళు ఇప్పుడు ఈ ఫ్యామిలీ సైడ్ వర్క్ సైడ్ ఇలా వాళ్ళకి కాంట్రడిక్షన్ వస్తుంది కదా, కానీ వాళ్ళు మన సక్సెస్ఫుల్ స్టోరీ వైపు వెళ్ళినప్పుడు అలా అందులో ఎదుగుతారు. కానీ ఫెయిల్యూర్ కూడా ఉంటది, వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళ ఇవి నాలెడ్జబుల్ పర్సన్ కాదు, లేకపోతే అంత స్టామినా ఉన్నవాళ్ళు కాదు అనుకోండి, అప్పుడు వాళ్ళు వర్క్ సైడ్ వెళ్ళలేరు, కానీ ఫ్యామిలీలోనే ఉండిపోవాల్సి వస్తుంది. ఇంకప్పుడు పూర్తిగా కాంట్రడిక్షన్ ఆఫ్ విల్ అనమాట. అప్పుడు ఏమవుతారు, వాళ్ళకి లోపలేమో ఉన్న పరిస్థితుల పట్ల పూర్తి వ్యతిరేకత ఉంటది, కానీ పైకి మాత్రం హస్బెండ్కో ఫ్యామిలీకో లొంగిపోయి బ్రతకాల్సి వస్తూ ఉంటది అనమాట. చచ్చిన శవంలాగా ఉంటారన్నమాట వాళ్ళు జీవితంలో, లొంగిపోయి బ్రతుకుతూ ఉంటారు. అక్కడ ఏంటంటే వీళ్ళకి అక్కడ కూడా మనకి ఎవర్షన్ టు సెక్సువల్ లైఫ్ ఉంటది, కానీ ఇష్టం లేకుండా అందులో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు అనమాట. ఎందుకని? వాళ్ళకి డిపెండెన్సీ ఉంది హస్బెండ్ మీద. అప్పుడు హస్బెండ్ కి ఇష్టం వచ్చినట్టుగా ఉండకపోతే వాళ్ళకి సర్వైవల్ లేదు, అందుకని అక్కడ డిపెండెంట్ కాబట్టి ఇక కంపల్సరీగా వాళ్ళు ఆ ఈల్డింగ్ డిస్పోజిషన్ లోకి వెళ్తారు అనమాట. అలాంటి కేసులు కూడా ఉంటాయి కొన్ని. అది ఒక ఒక ఓల్డ్ లేడీ, ఆవిడకి మీకు అంటే ఇప్పుడు గుర్తొచ్చింది అందుకని చెప్తున్నా. అబౌవ్ 60 years ఉంటాయి ఆవిడకి. ఆవిడకి ఏంటంటే హస్బెండ్ కి ఐబిఎస్, అతను బాగా ఏదో బిజినెస్ చేస్తాడు, బాగా డబ్బులు సంపాదించాడు, బాగా సక్సెస్ఫుల్ అనమాట. అతను విపరీతమైన విమనైజర్. అయినా సరే అతనితోటి ఈవిడ సర్దుకుని వెళ్ళిపోతుంది. కానీ ఆవిడ కేసు చూసినప్పుడు ఏంటంటే అసలు అతను అంటే ఈవిడికి ఏమాత్రం ఇష్టం లేదు, కానీ ఏం చేస్తుంది, ఇంకో దారి లేదు, చచ్చినట్టు పడి ఉంటున్నానని చెప్పింది. మరి ఏటమ్మా అలా ఉంటే నువ్వు ఎలా కాపురం చేస్తావు, చేసారు ఇన్నాళ్ళు అంటే, ఏం చేస్తాం, చచ్చినట్టు పడి ఉన్నాను అంతే అని చెప్పింది. ఆవిడకి ఇది ఏంటంటే ఆవిడకి కూడా ఐబిఎస్ ప్రాబ్లమే. అయిపోతే విపరీతంగా మోషన్స్ అయిపోతాయి, లేకపోతే 4-5 రోజులు అసలు మోషనే అవ్వదు. ఏదైనా చిన్న స్మాలెస్ట్ ఇండిస్క్రిషన్ ఆఫ్ ఫుడ్ వచ్చినా సరే ఆవిడకి డైరియా డెవలప్ అయిపోద్ది అనమాట. సో ఈ కాంట్రడిక్షన్ ఆఫ్ విల్, తర్వాత ఇలా ఈ ఈల్డింగ్ డిస్పోజిషన్. ఎందుకని? ఆవిడకి సక్సెస్ లేదు లైఫ్లో, ఆవిడేమీ ఆక్యుపేషన్ లేదు, ఏమి పని చేయలేదు, బయటకు వెళ్ళి వర్క్ చేయలేదు, ఉద్యోగంలో ఏమీ లేదు, అందుకని చచ్చినట్టు ఉందన్నమాట. అది ఆవిడ చెప్పింది. అది తీసుకుని తర్వాత కాన్స్టిపేషన్ ఇవి తీసుకుని ఆవిడకి చెప్పేస్తే చలవ తగ్గింది. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, కానీ మనకి ఎక్కువగా ఇవే కనిపిస్తాయి అన్నమాట కేసులో.
అక్కడ కూడా ఈ పలస్టిల్లా వాళ్ళు అనుకోండి, ఈల్డింగ్ డిస్పోజిషన్ అంటే ఇంకా కంప్లీట్ ఈల్డింగ్, పూర్తిగా అమాయకత్వంలో ఉంటారు. ఏం చెప్తే అదే అన్నట్టుగా ఉంటారన్నమాట. వాళ్ళకేమి ఇంకా కాంట్రడిక్షన్ ఆఫ్ విల్ ఉండదు, ఇంకో అభిప్రాయం ఏమి ఉండదు. వాళ్ళు చెప్పిందే వీళ్ళకి వేదం అన్నమాట. అలా ఉంటారు పలస్టిల్లా వాళ్ళు. కానీ ఇక్కడ అలా కాదు, లోపల పూర్తి వ్యతిరేకత. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అలా ఉంటారన్నమాట, అంతే. అది సెపియా. సార్ మీరు అందుకని నేను ఇక్కడ నక్స్వామికాకి అక్యూట్ సెపియా అన్నారు. ఆ, సార్ నక్స్వామికాకి అంటే ఇప్పుడు వాడు ఎంతసేపు డామినేషన్ తన మాటే చల్లాలనే స్థితి నుంచి ఇంకా చల్లదన్నప్పుడు అప్సెట్ అయిపోయినప్పుడు వస్తుందా ఆ పొజిషన్, సెపియా పొజిషన్ వాడికి? అలా అని కాదు. ఎక్యూట్ ఆఫ్ సెపియా అంటే ఇప్పుడు సెపియా కాన్స్టిట్యూషనల్ గా ఇండికేట్ అవుతుంది, అది రన్ అవుతోంది కాన్స్టిట్యూషన్ లో. కానీ వాళ్ళకి సడన్ గా ఏవో ఎక్యూట్ ఎలిమెంట్స్ వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆస్మాటిక్ అటాక్ వచ్చింది అనుకోండి, అలాంటి కండిషన్ లో, లేకపోతే ఏ మైగ్రేన్ హెడేక్ డెవలప్ అయింది అనుకోండి మధ్యలో, అలాంటి కండిషన్స్ లో మనకి నక్స్వామికా పనికొస్తుంది అనమాట. అది అక్కడ చెప్పింది. ఓకే ఓకే సార్, సరే, అది వెరీ నైస్. బాగు డాక్టర్ గారు, లాక్ అసినం కూడా సేమ్ ఇలాగే ఉంటుంది కదా, అది దానికి దీనికి ఏమైనా కంపారిజన్ చేయగలం? యా, లాక్టేసినం కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. అది వాళ్ళు కూడా ఇలాగే ఇండస్ట్రియస్. అక్కడ ఏంటంటే ఒక గాడిద చేసినట్టుగా నేను చేయాల్సి వస్తుంది అనేటువంటి ఇది ఉంటది. తర్వాత అది మిల్క్ రెమిడీ కదా, మిల్క్ రెమిడీ, యానిమల్, మమ్మల్ క్వాలిటీస్ ఉంటాయి అక్కడ. సెపియా వచ్చి మనకి కటిల్ ఫిష్. అది ఆ, అంటే మయాజం కూడా చూసుకోవాలి. మయాజం ఏంటి, తర్వాత ఫ్యామిలీ ఏంటి, అవి చూసుకోవాలి. ఇది మనకేమో 4th సబ్ క్లాస్ మీరు చెప్పింది, లాక్టేసినం. 4th సబ్ క్లాస్ లో ఏంటి, ఎంతసేపు బ్యాలెన్స్ బిట్వీన్ ఫ్యామిలీ అండ్ వర్క్, అది అక్కడ చూసుకుంటారు. సెపియా ఏంటి, ఎంతసేపు అక్కడి నుంచి వెళ్ళిపోవడం, 6th సబ్ క్లాస్, సారీ 5th సబ్ క్లాస్ సెపియా, రెస్ట్లెస్నెస్. ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఏమడలేక అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతారు అన్నమాట సెపియా వాళ్ళు. అంటే ఫ్యామిలీ లైఫ్ లో ఏమడలేకపోతుంది, అందుకని ఏమైంది, ఇండస్ట్రియస్ లోకి వెళ్ళిపోద్ది అనమాట. అది సెపియా. కానీ అక్కడ లాక్టేసినం అలా కాదు, వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళు వర్క్, ఫ్యామిలీ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడానికి చూస్తారు అనమాట. కానీ లాక్టేసినం వల్ల మనకి ఇంకా బాగా ప్రామినెంట్ గా కనిపించేది ఏంటంటే వాళ్ళకి ఇది అతిశుభ్రత. ఆర్సెనిక్ ఆల్బమ్ లాగా మనకి ప్రతి దాంట్లోని కూడా అనమాట. ఆ క్లీన్ కానీ వర్క్ లో వాళ్ళు చూసే విధానం కానీ ప్రతిదీ ఎగ్జాక్ట్ గా ఉండాలి లాక్టేసినం వాళ్ళకి. తర్వాత మిల్క్ రెమిడీ క్వాలిటీస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా అందులో ఉంటాయి. ఎఫెక్షన్ టువర్డ్స్ చిల్డ్రన్ కానీ, మదర్ అండ్ చిల్డ్రన్ రిలేషన్షిప్ కానీ, ఫ్యామిలీ అండ్ మదర్ రిలేషన్షిప్స్ కానీ, అవి ఉంటాయి లాక్టేసినంలో, అవి చూసుకోవాలి. ఇక్కడ సెపియాలో అదేం ఉండదు. ఓకే. ఏంటండి, అర్థం కాలేదు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆ, సరే అండి, అయితే మరి నాకు టైం అవుతుంది, మరి క్షమించాలి. మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు ఇంకొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. వాసుదేవ. Thank you for this wonderful session, sir. వాసుదేవ అన్న. Vasudeva, sir. థ్యాంక్ యూ. Thank you, sir. स्वस्ति प्रभ्यां परिपालयन्तां न्यायेन मार्गेण महिं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु। ओम शांति शांति शांति। वासुदेवा जय श्री राम, जय हिंद।